Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. చిచ్చుబుడ్డి వెలుకలు, టపాసుల పేలుళ్ళు, భూచక్రాల దగదగలతో ఇంటింటా దీపాల వెలుగులు, సంతోషాల కాంతులతో జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి పండుగను శోభయమానంగా చేస్తూ ప్రతి మదిని ఉత్సాహంతో ముంచెత్తే పండుగ వేడుకలకు అంత సిద్ధమైపోయాం. ఈ దీపావళి పండుగ మీ ఇంట ఆనందం వెళ్లి విరియాలని, మీ కలలు కొత్త కాంతులు అద్దుకోవాలని, మీ జీవితాన్ని దేదీప్యమైన వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంతో ముందుకెళ్తోంది. ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లో వెతకడం మామూలైపోయింది. యూత్తో పాటు అన్ని వర్గాలు తెగ గూగుల్ చేసేస్తున్నాయి. రియాలిటీ రంగం కోసం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కావాల్సినంత దొరుకుతున్నా అందులో ఏది జెన్యూన్ అని చెప్పడం మాత్రం చాలా కష్టం. ఈ ప్రాబ్లంకు ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com. ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనే ఇట్ట తెలిసిపోతుంది. ఆకాశమంతా వెలుగులు నిందే దీపావళి పండుగ మీ ఇంట్లో మర్చిపోలేని కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై నేషనల్ మరియు ఆర్విన్ నిర్మాణ్ నుండి శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి క్రెడై హైదరాబాద్ తరపున అలాగే బిల్డర్స్ అందరి తరపున కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై తెలంగాణ నుండి శుభాకాంక్షలు. తెలుగు ప్రజానికాన్ని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రియాలిటీ సెక్టర్ కు నయా జోష్ ని అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది నారేడుకో తెలంగాణ. దసరా, దీపావళి శుభవేళ ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశ చూపిస్తూ ఉంటారు. డెవలపర్లు అందుకు తగ్గట్టు మంచి ఆఫర్స్ కూడా ఇస్తారు. ఇటువంటి కీలకమైన టైంలో ప్రాపర్టీ షోలో నారేడుకో తెలంగాణ అదరగొట్టేసింది. ఈ నెల 10, 11, 12 తేదీలో జరిగిన నారేడుకో తెలంగాణ ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాము నిర్వహించిన ప్రాపర్టీ షోను విజయవంతం చేసిన కస్టమర్లు, రియల్టర్లు, డెవలపర్లకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ మేకా విజయసాయి గారు అలాగే సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున శుభాకాంక్షలు. నారెడ్కో 15th ప్రాపర్టీ షో ఈ అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో కంప్లీట్ అయింది. సో దీనికి మేము ఆశించిన విధంగానే విశేష స్పందన వచ్చింది. పార్టిసిపేట్ చేసిన డెవలపర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే వచ్చిన విజిటర్స్ అందరూ కూడా ప్రాస్పెక్టివ్ కస్టమర్స్, దే ఆర్ సీరియస్ కస్టమర్స్. ఎవ్రీ స్టాల్కి వాళ్ళు విజిట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ చూజ్ చేసుకున్నారు. సో ఈ స్పందన అంటే నారెడ్కో ప్రాపర్టీ షోకి ఉన్న పాపులారిటీని తెలియజేస్తుంది. అదేవిధంగా హైదరాబాదు మార్కెట్ పొటెన్షియల్ని కూడా తెలియజేస్తుంది. దాదాపు 15,000 మెంబర్స్ ప్రాపర్టీ షోకి విజిట్ చేశారు. హైదరాబాదు మార్కెట్ బాగాలేదు, మార్కెట్ స్తబ్దుగా ఉంది అనే దాన్ని మా ప్రాపర్టీ షోకి వచ్చిన స్పందన దాన్ని పటాపంచలు చేసింది. సో అందుకని ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంటుంది. ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసిన డెవలపర్స్, స్పాన్సర్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, SBI వీళ్ళందరికీ నారెడ్కో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుజన్ మీడియా ప్రేక్షకులకి ప్రతి హిందూ జరుపుకునే ఈ దీపావళి పండగ శుభాకాంక్షలు. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రతి హిందూ జరుపుకునే పండగ దీపావళి. ఇది ఒక మహా పర్వదినం. ఈ దీపావళికి ముందుగా మా ప్రాపర్టీ షో జరిగింది. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్లో జరిగింది. అక్టోబర్ 10వ తేదీన డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు వారి చేతుల మీదుగా జూపల్లి కృష్ణారావు గారు, మన మినిస్టర్ ఫర్ టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వారి సమక్షంలో 10వ తేదీన ఇనాగ్రేషన్ అయిన ప్రాపర్టీ షో చాలా మంచి స్పందన వచ్చింది. శనివారం రోజు 11వ తేదీన కూడా చాలా మంది సందర్శించారు. 12వ తేదీ
మధ్యాహ్నం విజయోత్సవ సభ జరిగింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐటీ, ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ అసెంబ్లీ అఫైర్స్ వారి సమక్షంలో మా విజయోత్సవ సభ జరిగింది. అదే రోజు ఆదివారం సాయంత్రం జి కిషన్ రెడ్డి గారు, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్, వారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు జరిగిన పండగకి విశేషంగా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాపర్టీ షో వీ హ్యావ్ ఎవర్ హ్యాడ్. మార్కెట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయనే దానికి ఈ ప్రాపర్టీ షో ఒక నిదర్శనం. ఇంట్లో స్వర్ణ కాంతులు నిండే సమయం ఇది. రకరకాల రంగుల చిమ్ముతూ చిచ్చుబుడ్లు, కాకర పువ్వుతులు ఆనందాల కాంతులు పంచుతున్నాయి. తారజువ్వులు గగనంలో నిండిన చీకట్లను చీల్చుకుంటూ ఒక్కసారిగా కనువిందైన వెలుగులతో మురిపిస్తాయి. ప్రతి వెలుగులోనూ ఓ అందమైన వర్ణం మన మనసును దోచుకుంటుంది. ఈ దీపావళి నాడు కనిపించే అన్ని వర్ణాల్లోని అందం శాశ్వతంగా మీ కళ్ళ ముందుంచుతోంది మనందరి ఫేవరెట్ గా నిలిచిన టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది టెక్నో పెయింట్స్. క్రికెట్ లో సెల్ఫ్ మేడ్ బ్రాండ్ ఎవరంటే మరో మాట అక్కర్లేదు, మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఈ రోజుల్లో ఆయన పేరే ఓ బ్రాండ్ గా మారిపోయింది. పెయింట్స్ ఇండస్ట్రీలో ఇలా సెల్ఫ్ మేడ్ బ్రాండ్ గా ఎదిగింది టెక్నో పెయింట్స్. సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గాడ్ ఆఫ్ క్రికెట్ లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. ఎలా ఉన్నారు? గుడ్. సో టెక్నో పెయింట్స్ని మీరు ఎక్స్పాండ్ చేసేటప్పుడు యూ హ్యావ్ అ యూనిక్ విజన్ అండ్ ఒక బిజినెస్ మోడల్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు అందరికీ ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది టెక్నో పెయింట్స్. సో అసలు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి, అందులోనూ పర్టికులర్గా ఒక నేషనల్ లెవెల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి అన్నప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వచ్చాయి? ఎలాంటి క్వాలిటీస్ ఉండే బ్రాండ్ అంబాసిడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు? అంటే ఎవ్రీ టైము ఒక కంపెనీ దానికంటూ ఒక క్యారెక్టర్, ఒక ఇమేజ్ ఉంటుంది ప్రతి కంపెనీకి. కంపెనీ ఆర్ పర్సన్ ఆల్సో. ఒక పర్సన్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరే ఈ సొసైటీలో మనల్ని ముందు తీసుకెళ్తుంటుంది. అంటే మనం ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ మన క్యారెక్టర్ మళ్ళీ డిసైడ్ చేస్తుంది ఏ పొజిషన్కి వెళ్ళాలనేది. అలాగే ఈ కంపెనీకి, టెక్నో పెయింట్స్ అనే కంపెనీకి కూడా దీనికి ఒక యూనిక్ క్యారెక్టర్ తయారు చేసాం మేము. ఈ కంట్రీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి దీనికంటూ ఒక క్యారెక్టర్ని, దీనికి ఒక సపరేట్ యూఎస్పీని తయారు చేసాం. దానికోసం మేము 25 years కష్టపడ్డాం దీనికోసం, ఈ కంపెనీని ఈ లెవెల్కి, ఈ పొజిషన్కి తీసుకురావడానికి. దీన్ని పాన్ ఇండియాలోను మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అలాంటి క్యారెక్టర్, గాడ్ ఆఫ్ ది క్రికెట్గా పిలువబడే ఒక సచిన్ టెండూల్కర్, అంటే ఒక చిన్న మచ్చ ఆయన కెరీర్లో ఎక్కడా కూడా, ఆయన జర్నీలో ఒక ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ఆయన జర్నీని, ఆయన కెరీర్ని ఎంత బాగా తయారు చేసుకున్నారో చూడండి. అలాంటి క్యారెక్టర్ ఈ కంపెనీకి చాలా పెద్ద అసెట్ అవుతాడు మాకు. సచిన్ టెండూల్కర్ గారిని అన్ని ఏజ్ గ్రూపులు, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే అందరూ అభిమానించే క్రికెటర్గా ఆయనకు ఒక గాడ్ ఆఫ్ క్రికెట్గా ఆయనకు ఒక మంచి పొజిషన్ ఉంది. అది టెక్నో పెయింట్స్కి మాకు ఒక మంచి ఇమేజ్ని తయారు చేసిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఆయనకున్న ఇమేజ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. గ్లోబల్గా కూడా దీనికి ఒక పెద్ద ఇమేజ్ తయారవుతుంది అని మేము చాలా బాగా బలంగా నమ్మాం. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు చాలా మేజర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏ విధంగా అయితే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆయన కెరీర్ని తయారు చేసుకున్నాడో, తన ఇమేజ్ని, తన క్యారెక్టర్ని ఎలా తయారు చేసుకున్నాడో, మా ఆర్గనైజేషన్కి ఆయన యాడ్ అవ్వడం వల్ల మేమంతా కూడా ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీగా మేము పనిచేయాలి. నేషన్ పీపుల్కి అందరికి కూడా, మా క్లయింట్స్కి కావచ్చు, మా టార్గెట్ ఆడియన్స్కు, మా క్లయింట్స్కి అందరికి కూడా అలాంటి ప్రామిసెస్తో మేము ప్రతి ప్రాజెక్టు, మేము సైన్ చేసిన ప్రతి ప్రాజెక్టు డెలివరీ చేయగలగాలి, సర్వీస్ అండ్ క్వాలిటీ. హైదరాబాద్ సిటీ ఐటీ ఇండస్ట్రియల్గానే కాదు, టూరిజం డెస్టినేషన్ గాను ఎంతో గుర్తింపు పొందింది. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, ఇప్పుడు ఈ టూరిస్ట్ అట్రాక్షన్కు మరొక మ్యాన్ మేడ్ వండర్ తోడైంది, అదే ఎక్స్పీరియం.
ఇంటర్నేషనల్ వైడ్ గా పేరొందిన ఎకో పార్కులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎక్స్పీరియం అతి తక్కువ కాలంలోనే అద్భుతం అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం విస్తరించి ఉంది. 85 దేశాల నుంచి 25,000 వరకు విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా పెంచి నందనవనంలా ఎక్స్పీరియంలో తీర్చిదిద్దారు రామడుగు రామ్దేవ్ గారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎకో రీక్రియేషనల్ వండర్ ఎక్స్పీరియం. సో క్లబ్ మెంబర్షిప్ గురించి విన్నాం ఎక్స్పీరియంలో. అదొక వండర్ఫుల్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ ఎవ్రీ డే కూడా ఒక రిఫ్రెష్ అయిన ఒక థాట్స్తో, ఆ ఫీల్తో మనం ఇక్కడ లేవచ్చు పొద్దున్నే. అండ్ డే మొత్తం కూడా నేచర్తో బ్లెండ్ అయ్యేలా మమేకం అయిపోవచ్చు అనే ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక ఫెసిలిటీలో ఉండే మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి సార్? ఏదైనా క్లబ్లో రొటీన్గా ఉండే అన్నీ ఉంటాయండి మా దగ్గర. అంటే ఒక 5 స్టార్ హోటల్ మామూలుగా క్లబ్, ఒక మంచి క్లబ్ అంటే ఒక 5 స్టార్లో హోటల్లో ఏముంటాయో అన్ని అవే ఉంటాయి, దానికి మించి ఏమి ఉండవు అక్కడ. వచ్చేసి మాది ఏంటంటే ఇలాంటిది గార్డెన్. ఓకే, ఇలాంటి గార్డెన్స్ మాకు ఏంటంటే ఒక 10-15 ఉన్నాయి ఒక డిఫరెంట్ థీమ్స్లో. కానీ పీపుల్ వచ్చేసి ఒక 5 స్టార్ హోటల్కి పోయినట్టు పోయి ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి వస్తే అది క్లబ్ అని దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఉండే హౌసెస్ అలాగే ఉంటున్నాయి, అంత బ్యూటిఫుల్గా ఇది చేసేసి కాంక్రీట్ జంగల్ టైప్లో. మన క్లబ్స్ అలాగే ఉంటున్నాయి, 5 స్టార్ హోటల్స్ అట్లాగే ఉంటున్నాయి, రెస్టారెంట్స్ కూడా అట్లాగే ఉంటున్నాయి. ఏదైనా రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ఇంత గ్రీనరీతో ఉన్న రెస్టారెంట్ నాకైతే హైదరాబాద్లో లేవు, వేరే ఎక్కడ కేరళ పోతే ఉంటాయేమో. బట్ ఒక క్లబ్లో ఇట్లాంటిది ఉండడం అనేది అసలు ప్రపంచంలోనే లేదండి. అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. వచ్చేసి 150 ఎకర్స్లో వచ్చేసి ఆల్ ఫెసిలిటీస్, డీలక్స్ 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. మామూలుగా క్లబ్ వచ్చి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు. ఫిల్మ్ నగర్ క్లబ్ అంటే 3 ఎకరాలు వచ్చేసి, ఇంకా మిగతా క్లబ్స్ 5 ఎకర్స్, 6 ఎకర్స్. ఇది 150 ఎకర్స్లో వచ్చేసేసి. అది కాకుండా మేము వచ్చేసేసి అంటే ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇంట్రడక్టరీ కింద మేము 4 lakhsకే మెంబర్షిప్ ఇస్తున్నాము. ఫస్ట్ 200K ఆల్రెడీ 160 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయినారు. ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 200 దాటగానే మేము ఆబ్వియస్గా పెంచాలి. ఎందుకు అనంటే మా ఇన్వెస్ట్మెంట్కి అది జస్టిఫై అయ్యే టైప్లో మేము డెఫినెట్గా. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ మా దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ 5 years వచ్చేసి దే కెన్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ అయ్యి యూఎస్ పోతే ఎట్లాగా, లేకపోతే ఇంకెక్కడికి వేరే సిటీకి పోతే ఎట్లాగా అని ఒక డౌట్, ఒక ఇది ఉంటుంది. ఏ క్లబ్లో లేని విధంగా మేము ఫస్ట్ టైం మన హైదరాబాద్లో వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ మెంబర్షిప్ కింద మేము ఇస్తున్నాము. అప్పుడు ప్రివైలింగ్ రేట్లో వచ్చేసి అంటే టర్మ్స్ అప్లికబుల్, దాంట్లో వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ఆల్సో ఏ ఇన్వెస్ట్మెంట్. క్లబ్ మెంబర్షిప్ అనేది ఇన్వెస్ట్మెంట్. ఇది యాజ్ పర్ మా క్లబ్లో. దీపావళి అంటే చీకటిని తొలగించి కొత్త ఆరంభాల వెలుగులను స్వాగతించే సమయం. ఈ పండుగ మీ జీవితంలో సంతోషాల వెలుగు పూలను నింపాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కీ ఎస్టేట్స్ మరియు రామ్కీ గ్రూప్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. వీక్షకులందరికీ అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు, మా కస్టమర్స్కు మా మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు మా శుభగ్రహ సంస్థ నుంచి దీపావళి శుభాకాంక్షలు. నావెల్టీ అంటే అందరికి ఇష్టమే. అందమైన రెసిడెన్స్, అద్భుతమైన ఎమ్యూనిటీస్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, గ్రేట్ ప్లేస్ ఫర్ లివింగ్ అనేలా ఉండే చోట నివాసం ఉండటం అంటే న్యూ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలకటమే. లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్ లో లైఫ్ ను ఫుల్ ఆఫ్ జాయ్ అన్నట్టుగా మార్చేసి లగ్జరీ హోమ్లను తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. దీపావళి అంటే చీకట్లను తొలగించి కొత్త ఆరంభాల వెలుగులను స్వాగతించేటువంటి సమయం. ఈ పండగ మీ జీవితంలో సంతోషాల వెలుగులు నింపాలని కోరుకుంటూ అన్విత గ్రూప్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. Just finished one festival time and we are approaching another festival time. I wish all my friends, customers and people of Andhra Pradesh, Telangana and this country a happy Diwali. So Anvita built all class projects. So
అంతటి అత్యుత్తమైన ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు అండ్ అటు అబ్రాడ్లోనూ ఇటు ఇండియాలోనూ కూడా ఎలా వర్క్ జరుగుతుంది అని మీకు కంప్లీట్ పిక్చర్ అని ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రోస్ ఇన్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అండ్ ఏవైనా మనం అబ్రాడ్ నుంచి వర్కింగ్ స్టైల్ కానీ ఆ కల్చర్ కానీ ఇక్కడ అడాప్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? Which we are doing anyway. I mean, see, we bring a lot of proprietary systems to this country. As a contractor, we brought professional formwork systems to Hyderabad, and we are working with them. And also, a lot of new systems. I mean, construction can be done with a lot of ease and a lot of better approaches, which we used in Dubai or US. It's basically time-saving stuff. I mean, previously we used to do casting of slabs every month. Right now we brought it down to 7 to 8 days cycle for slabs, which can be reduced even further using these proprietary formwork systems. The construction technology is evolving all over the globe, and a lot of new systems are coming up, a lot of new building materials are coming up, a lot of advanced ways and means are coming up in this part of the world, which everyone is adopting and everyone is going. That is what we are also doing. We also got permissions on one of our Dallas project recently, and we're going to commence our construction activities for horizontal development sometime maybe last quarter of this year. The construction technology is entirely different there. Like, we can complete a 6,000, 7,000 square feet villa in less than 3.5 months there. Probably we might bring those systems to this country also if the price matches here. Okay. So at this point of time, I have to say this, sir. So Anvita Group only projects wise ga maatrame interesting ga anpinchadu. Like there are some social activities it does. It keeps an eye for the audience on Anvita Group always. So alane Ganesh Nimajjanam time lo kavachu, HCSC ki meer ichina support kavachu, and daniki oka wide range of audience fans unnaru Anvita chese social activities ki. How do you plan all this? See, I am living in this society. I have to pay back to the society again. We have been living from that is what our elders, taught us. We have a mountaineer, who is Anvita Reddy from this part of the world. We are sponsoring her for completing the 7 continents, 7 peaks summiting, and she almost finished it. I think one is left, which is Denali, which she is going to try next June. And I have a tennis player who is Rishta Reddy, and she is Telangana number 1 and country is number 3. We are sponsoring her to get training from abroad and to play for the country. We also have another tennis player who is Shanmuta Reddy, and she is also a good player and coming up now. And also we are participating in a lot of social events like, half marathons, 10K runs, 5K runs, and like you said, the Ganpati sponsorships for this event. All these things, it's part of our journey and part of our CSR activities, which we do now. Not only this, we adopted our village long back, early 2000s. If you come to our village, we have a lot of facilities which are done by us in that village. We work closely on those things. Okay. కాలం చాలా వేగంగా మారిపోతుంటుంది. దీనికి తగ్గట్టు డెవలప్మెంట్ ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు చాలా వేగంగా మారుతుంటాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా ఉన్న హైదరాబాద్ సిటీలో కస్టమర్లకు ది బెస్ట్ అందించాలంటే ఎంతో విజనరీ అండ్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ ను ఫ్యూచర్ రెడీగా తీర్చిదిద్దే విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్ సొంతం. అందుకే గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కస్టమర్లకు బ్రహ్మాండమైన అప్రిసియేషన్, అల్టిమేట్ హ్యాపీనెస్ అందించింది. కోటి కాంతుల దీపాల వెలుగు ప్రతి ఇంటిని కాంతిమయం చేయాలని ఆకాంక్షిస్తూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అదే రకంగా నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అండ్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంట వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ పండుగ టైంలో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడం అంటే లైఫ్లో బ్రైటెస్ట్ మూమెంట్. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓవరాల్ సమీపంలో ఎయిర్పోర్ట్ కు చేరువలో రాజేంద్ర నగర్ వద్ద ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేటువంటి ఏరియాలో ప్రాస్పరా కౌంటీ కొలువుదీరింది. ప్రాస్పరా కౌంటీలో 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ కు అద్దెం పట్టే విధంగా గ్రాండ్ గా ఉంటాయి. ఇందులో అతి కొత్త విల్లాస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా సింగిల్ నెంబర్ డిజిట్స్ లో మాత్రమే ఉన్నాయి. మీ ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ సొంతం చేసుకునే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది. వెంటనే త్వరపడండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే మన హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాలన్నిటికీ పరిచయం చేస్తున్న ఒక పెద్ద సంస్థ అని అందరికీ తెలిసిన విషయమే. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మాకు చెప్పండి సార్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో గేటెడ్ కమ్యూనిటీ ఒక విల్లా ప్రాజెక్ట్ ప్రీమియం అంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అని మేము హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్కు ఉన్న హైలైట్స్ ఏంటి అంటే హైదరాబాద్కు వితిన్ 10-15 మినిట్స్ ఇన్ జూబ్లీస్ కానివ్వండి, అదే రకంగా ఎనీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, నియర్ బై 10 మినిట్స్లో 15 మినిట్స్లో అక్కడ నుంచి మనం ఇక్కడ మూవ్ కావచ్చు. బై ద బై రాజేంద్ర నగర్ వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఏరియా. మన ప్రాజెక్ట్ ఆనుకొని బిహైండ్ అంటే 6,000 acres ఓపెన్ ప్లేస్ ఉంది. అది కిర్బై గార్డెన్ అండ్ ఆఫ్టర్ దట్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అండ్ ఎంఎస్ బౌండ్ వాటర్ స్టేబుల్ కూడా బాగుంటాయి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా అన్ని రకాల ప్లాన్ చేసేసి గవర్నమెంట్ కూడా అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే మా కంపెనీ ఏ వర్క్ అన్నా ముందుకు తీసుకొని పోతూ ఉంటుంది. తెలంగాణలో ఎటు చూసినా 100-200 కిలోమీటర్స్ డిస్టెన్స్ టోటల్ తెలంగాణ. హైదరాబాద్తో పాటు సేమ్ అమ్యూనిటీస్ ఇచ్చేసి జిల్లాలలో కూడా చేయాలనేది మన సంకల్పంతో 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనేది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానీ అందియడం అనేది. సో అట్లా మా కంపెనీ ఎక్కడ చూసుకున్నా క్వాలిటీ కానీ అండ్ కస్టమర్ సర్వీస్ 100% దాన్ని రెండు మేము బ్యాలెన్స్ చేసుకుంటూ అవుతాం. కాబట్టి కస్టమర్లు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అప్రిసియేషన్ రావాలనే ఉద్దేశం మీద వర్క్ చేస్తూ ఉంటాం. చూడచక్కని అంబియన్స్, ఆహ్లాదకరమైన పరిసరాలు, అందమైన ఇంటీరియర్ మన డైలీ లైఫ్లో చక్కటి ఉత్సాహాన్ని నింపుతాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీగా ఉంటే సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్గా, అంత గ్రాండ్గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్స్ ప్రొడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కాస్మో డ్యూరబుల్స్. ఇంటర్నేషనల్ గా క్వాలిటీకి పేరొందిన ప్రొడక్ట్స్ ను ప్రతి గడపకు చేర్చేందుకు కాస్మో డ్యూరబుల్స్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కోటి కాంతుల దీపాల వెలుగు ప్రతి ఇంటిని కాంతిమయం చేయాలని కోరుకుంటూ కాస్మో డ్యూరబుల్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నమస్తే అండి. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దీపావళి మీకు ఆనందదాయకంగా ఉండాలని, సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మా ప్రగాఢ వాంఛ. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే లక్ష్యంతో కాస్మో డ్యూరబుల్స్ మరిన్ని ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎస్కో, నిరాలి, వాక్స్, వెల్స్పన్, ఈ బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఆధికృత డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ నవ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేస్తుంది. హలో ఎవ్రీబడి. మరి ఈ స్పెషల్ డే రోజున వీ హ్యావ్ అ స్పెషల్ పర్సన్ విత్ అస్, కాస్మో డ్యూరబుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. ఈ కొటేషన్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ గా అనిపిస్తుంది ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ చూస్తే. సో లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నాను. సో 2 రాష్ట్రాల్లో అధికృత డిస్ట్రిబ్యూటర్ గా కాస్మో డ్యూరబుల్స్ నెంబర్ 1 గా ఉంది. సో దీని వెనుక సీక్రెట్ ఏంటి? గత 35 సంవత్సరాలుగా కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నిరాలి అండ్ ఈబ్యాక్స్. నిరాలి అనేది ఒక కిచెన్ సింక్స్ సంస్థ అండి. కిచెన్ సింక్స్లో స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు అండ్ ఆల్సో క్వార్ట్జ్ మెటీరియల్తో కూడా చేస్తారు. వాటిల్లో ఈ రోజున అత్యంత క్వాలిటీ కానీ లేకపోతే లాంగ్విటీ కానీ 45 సంవత్సరాలుగా ఇండియాలో నంబర్ 1 బ్రాండ్గా నిరాలి వెలుగుతుంది. దాంట్లో మేము వారితో సుమారుగా 40 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకుంది డిస్ట్రిబ్యూషన్ నిరాలియే. నిరాలి తర్వాతనే వేరే ప్రొడక్ట్స్ మాకు జాయిన్ అయినాయి. ఇండియాలో మేము నంబర్ 2 ఆర్ నంబర్ 3 డిస్ట్రిబ్యూటర్గా కూడా వారికి ఉంటున్నాం. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే హియర్ ఈజ్ క్వాలిటీ ప్రోడక్ట్కి ఎప్పుడు కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు ఆదరిస్తాయని చెప్పేసి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. సో నిరాలితో పాటుగా ఈ బ్యాగ్స్ కూడా మాకు కాస్మో డ్యూరబుల్స్లో ఎక్కువగా వినిపిస్తుంది. సో దాని యొక్క ట్రెండ్ ఎలా ఉంది? నిరాలి వాళ్ళదే ఇంకొక బ్రాండ్ అండి, ఇంకొక వర్టికల్ ఇది. దాంట్లో డ్రైన్స్, ఎక్స్టెన్షన్ నిప్పల్స్, వేస్ట్ పైప్స్, వివిధ రకాల యాక్సెసరీస్ ఈ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నిరాలి సంస్థలోనే ఇది తయారవుతూ వాళ్ళు ఒక సపరేట్ బ్రాండ్ని డెవలప్ చేశారు. దాన్ని ఈ బ్యాగ్స్ అంటాం. వాటర్ డ్రైన్స్లో ఇంతకుముందు రౌండ్ వాటర్ డ్రైన్స్ ఉండే, అది కాకుండా మేము స్ట్రైట్గా 1 మీటర్ లెంత్ లేకపోతే 1.5 మీటర్ లెంత్లో డ్రైన్స్ చేస్తున్నాం బాత్రూంలో. అవన్నీ కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే షవర్ ఎంక్లోజర్ అయి పెట్టినప్పుడు
వాటర్ డ్రైన్ ఫాస్ట్గా అయితే మీకు సోప్ వాటర్ అదేన్ని కూడా రిమైన్ కాకుండా బాత్రూమ్ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్స్లో వస్తున్నాయి. అలాగే చాలామంది బిల్డర్స్ మా ఈ బ్యాగ్స్ని తీసుకొని వాళ్ళ బాత్రూమ్స్లో కానీ లేదా డ్రైన్స్లో కానీ అన్నింటిలో వాడుతున్నారు. కాబట్టి ఈ మధ్య అంటే సుమారుగా మేము ఇది ఇంట్రడ్యూస్ చేసి 5-6 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు దిస్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్లో కానీ ఎక్స్ట్రీమ్లీ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ దాంట్లో థిక్నెస్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ లైక్ 302 క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో. దానివల్ల రస్ట్ అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ బ్యాగ్స్ కూడా చాలా మంచి ఆదరణ పొందింది. చాలామంది డీలర్స్ ఇప్పుడు ఈ బ్యాగ్స్ అమ్ముతున్నారు. అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రియాలిటీ రంగంలోని సరికొత్త విశేషాలను మీకు తెలియజేస్తున్న సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.